శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఎల్లమ్మ బలగం వేణు టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా డిఎస్పిని చూడటం జరిగింది టీజర్లో. దాంతో పాటుగా ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది, ఎల్లమ్మ తల్లి అనే సాంగ్ పైన. మీరు వినటం జరిగింది, టీజర్ కూడా చూశారు. మీ అభిప్రాయం ఏంటి? కత్తిలా ఉందంటాం కదా అట్లా. చాలా బాగుందండి. అసలు మీరు ఇది వేణు తీశారు అంటే మనం నమ్మలేనంతగా ఉంది. ఒక రాజమౌళి, తర్వాత కాంతారా తీశాడు చూడండి, రిషబ్ శెట్టి. మీకు అంత ఫీల్ తీసుకొచ్చాడు ఈ అబ్బాయి. అంటే నిజంగా ఇది అద్భుతంగా ఉంది నిజంగా. మరి ఇంతకాలం ఈ అబ్బాయి ఎక్కడున్నాడో ఏంటో కానీ ఒక తక్కువ బడ్జెట్లో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, సినిమాలకు ఎక్కువ బడ్జెట్లు పెట్టకండి, హీరోలకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వకండి అన్నాం కదా. అందుకు ఉదాహరణగా ఈ సినిమా ఉంది. మనసు పెట్టి చేస్తే ఎలా ఉంటుంది, అసలు ఎడిటింగ్ ఎవరు చేస్తారో కానీ చూడాలి మనం. ఆ టీజర్ ఏంటండి అది, అసలు ఒక ఆకు అట్లా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ, నేను అనుకోవడం ఆకు వేపాక కదా, ఎల్లమ్మకి వేపాకే కదా. ఒక వేపాకుని అతను అంటే ఆ క్రియేటివిటీ, అతని ఆలోచన అంటే ఎంత బాగా ఆ తెలంగాణలో ఉండే ఆ సంస్కృతిని పట్టుకున్నాడు. అక్కడ అతని విజయం అక్కడే ఉంది. సినిమా బలగం అసలు చాలా, అసలు ఎవడు ఊహించని రీతిలో మనం అనుకుంటాం. అంటే బంధాలు కావాలి, ముఖ్యంగా కరోనా తర్వాత మనుషులు లేరు, ఇళ్ళు పెద్ద పెద్దగా కట్టుకుంటున్నాం, ఇద్దరమే ఉంటున్నాం. మీ ఇళ్ళు పెద్దవక్కర్లా, హృదయం విశాలంగా పెట్టుకోండి, కొట్లాట్లొద్దు, కలుపుకోండి. నిన్న చూసాం కదండి, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంకో చెల్లెలకి ఆస్తి కోసమని తల్లిని తండ్రిని కొట్టి, వేర్ వి ఆర్ గోయింగ్ అంటే పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేయటం డబ్బు కోసం ఉంటున్నాం. అక్కడ అది చూపిస్తే ఎల్లమ్మ దేవత, ఎల్లమ్మ అనేది ఒక తెలంగాణనే కాదండి, ఆంధ్రాలో కూడా ఉంది. మనకి కూడా ఏమంటారు, మనందరికీ కూడా ఊరి దేవతలు ఉంటారు, గ్రామ దేవతలు అంటాం. తర్వాత మన కుల దేవతలు ఉంటారు, సుబ్బాలమ్మ, ఎల్లమ్మ వైజాగ్ సైడ్ ఎక్కువ ఉంటుంది. ఎల్లమ్మ తోట, ఇవాళ జగదాంబ సెంటర్ అని మీరు ఏదైతే అంటున్నారో అది ఎల్లమ్మ తోట, అది పేరు దానికి. అది అట్లాగా ఇంకా రకరకాల అమ్మలు ఉంటారు మనకి, పళ్ళాలమ్మ, అట్లా అలాగా ఇక్కడ గ్రామ దేవతలు చాలా ప్రాముఖ్యత. గ్రామ దేవతలు అనేసరికి వాళ్ళకి బలి ఉంటుంది, మందు పోస్తారంటే సారానో మరి ఏంటో నాకు తెలియదు, అవన్నీ సహజం అవి. కానీ ఆ ఒడిసి పట్టుకుని ఆ సంస్కృతిని, ఆ చెట్టు, మనం ఎవరు వస్తారా అని ఊహిస్తాం. ఒక మీకు చూసారా, గొర్రెని చూపించాడు బాగా, అంటే మంచిగా కొమ్ములు, అది ఆ కళ్ళు మనకి వేరియేషన్ చూపిస్తున్నాయి. తర్వాత ఒక కాలు గజ్జెలు కట్టుకుంది, రెండు కాళ్ళు గజ్జెలతో పరిగెడుతున్నాయి, రెండు కాళ్ళు షూస్తో పరిగెడుతున్నాయి, వేరియేషన్. కాళ్ళ మీద పెట్టాడు అంటే మనం జాతరలో మనం కాళ్ళ మీదే ఆడతాం. అమ్మవారి జాతరలో మెయిన్ కాళ్ళు అంటే ఆ రిథం. మరి ఏం చెప్తాడో తెలియదు కానీ తర్వాత మీరు చెప్పినట్టుగా ఫైనల్గా మనం ఊహించని విధంగా సైడ్లో డిఎస్పీని చూపిస్తాడు, సైడ్ పోజ్ మంచి బలంగా దారుఢ్యంగా, డప్పు పట్టుకొని, తర్వాత డప్పు అనేది సింబాలిక్. అంటే మీకు అర్థమైంది ఇది ఎవరి కథో. అంటే ఒక రచయిత కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, తను చెప్పదలుచుకున్న భావాన్ని చిన్న చిన్న వస్తువుల రూపంలోనూ, ఒక మనిషి రూపంలోనూ, లేదు దాన్ని ఏమంటాం మనం, దీన్ని ఒక సన్నివేశం కావచ్చు, సంజ్ఞ రూపంలో అట్లా చూపిస్తారు. అట్లా చూపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు వేణు అండి. ఈ సినిమాతో వేణు ఎక్కడికో వెళ్ళిపోతారు అతను. తర్వాత ఇది పాన్ ఇండియా సినిమాగా తీస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో తీస్తున్నారని తెలుస్తోంది, మనకు తెలియదు ఎంతని. బట్ ఎనీవే ఇట్ విల్ రాక్ అంతే. అంటే బలగం సినిమా అంత హిట్ అయినా కూడా వేణుకి హీరోలు దొరకలేదు. చాలా మంది కూడా ఎల్లమ్మ సినిమా నో 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 అని చెప్పారు.
లాస్ట్ మినిట్ లో నితిన్ కూడా నో అనటం జరిగింది అని కూడా చాలా పుకార్లు వచ్చాయి. వచ్చినాయి. ఎందువల్ల అంటారు? అంటే ఒక ఏమండి successful- ఒక్కటి చెప్పనా, ఉమ్, వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ బ్యాడ్ లక్, ఇతను ఒప్పుకోవడం ఇతని గుడ్ లక్ అంతే. ఓకే. ఇప్పుడు మీకు లక్ అనేది ఉంటే మీరు ఏ సినిమా అయినా చేస్తారు. నటుడు అనేవాడికి కథ ముఖ్యం. ఉమ్, కథ బాగుంటే ఏ డైరెక్టర్ అయినా చేయొచ్చు. మీకు ఆల్రెడీ బలగం లాంటి చిన్న సినిమా అయినా కూడా పెద్ద హిట్ ఇచ్చింది కాబట్టి వై కాంట్ యూ డూ దట్? నితిన్ పేరు వినిపించింది, నాని పేరు వినిపించింది. ఏమో అదృష్టం డిఎస్పీకి వరిస్తుందమ్మా. ఈ మధ్యన కొంచెం తను మ్యూజిక్ అందించడం తగ్గింది కదా, ఉమ్, సో నటుడిగా ప్రూవ్ చేసుకుంటాడేమో. కానివ్వండి, ఇప్పుడు సినిమా ఎంత దూరం వెళ్తుందనేది అక్కర్లా. ఇప్పుడు మనం మెతుకు ముట్టుకున్నాం, అన్నం ఉడికింది, కడుపు నిండితే చాలు. అది విందు భోజనమా మామూలు భోజనమా పర్వాలేదు, కడుపు నిండిందా లేదా. ఉమ్. ఎల్లమ్మ అయితే టీజర్తో కడుపు నింపింది, నిన్న పాటతో విందు భోజనం పెట్టింది. రెండూ బాగున్నాయండి. వేణువుకి 2026 సక్సెస్ఫుల్ ఇయర్ కావాలని మనం కోరుకుందాం.